హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను టేస్టీగా సింపుల్గా రవ్వ కేసరి చేస్తున్నా, చూసేయండి. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోసి గ్లాస్ పంచదార పోస్తే సరిపోయిద్ది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు గ్లాసున్నర పోసుకుంటే సరిపోయిద్ది. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి. ముందు కళాయి తీసుకొని నేను నెయ్యి పోసుకున్నాను. నెయ్యి లేకపోయినా ఆయిల్ అయినా పోసుకొని వేయించుకోవచ్చు. రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా చిన్నగా వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే రవ్వ అనేది మంచి స్మెల్ రావాలి, అప్పుడే ఏగినట్లు. అదే మనకి గుర్తు ఏగినట్లు. మంచి ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోండి గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు. పచ్చిగా వేయించుకుంటే రవ్వ కేసరి అనేది కొంచెం టేస్ట్ తగ్గుద్ది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ప్లేట్లో ఈ రవ్వని పక్కకి తీసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలో 3 గ్లాసులు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో చక్కగా మరిగించుకోండి. ఆ వాటర్ అంతా మరిగించుకోవాలి. ఇలా నేను 3 గ్లాసులు పోసుకున్నానండి. ఎందుకంటే రవ్వ 1 గ్లాసే పోసుకున్నా కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. 1 గ్లాసు పంచదార వేసుకున్నాను. మేము స్వీట్ ఎక్కువ తినము, అందుకని 1 గ్లాసు పంచదార పోసుకున్నాను. స్వీట్ ఎక్కువగా తినాలి అనుకుంటే గ్లాసున్నర పోసుకుంటే సరిపోతుంది. చక్కగా 3 గ్లాసులు వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ మరగబెట్టుకుంటే సరిపోతుంది. చక్కగా మరగబెట్టుకోవాలి బుడగలు వచ్చేంత వరకు. ఇలా రావాలి. ఇంకా చక్కగా మరిగినట్లే. ఇంకా రవ్వను తీసుకొచ్చుకొని త్వరగా మనం మిక్సర్ దాంతో తీసుకొని మిక్స్ అయినా చేసుకోవచ్చు, గెంటితో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేనే మిక్సర్ తీసుకొని చక్కగా గబగబా తిప్పేసుకోవాలి, లేకపోతే గడ్డలు కడతాయి. అందుకని త్వరగా తిప్పేసుకోవాలి. గడ్డలు కడితే మన వల్లే కాదు అది కదుపుకోవటానికి. అలాగే చక్కగా తిప్పుతూ ఉండాలి, దగ్గర పడేంత వరకు తిప్పుతూనే ఉండాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసేసుకోండి, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. మనం తిప్పుకోవాలన్నా చాలా కష్టం అవుతుంది. అందుకని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటే దగ్గర పడిపోతూ ఉంటుంది. 5 మినిట్స్లో దగ్గర పడిపోయిద్ది. ఇంకా ఆ లోపు పంచదార మనం 1 గ్లాస్ పోసేసుకొని పంచదార పోసుకున్నా కానీ మిక్సర్ తోటి చక్కగా తిప్పుతూ ఉండాలి. అది కూడా లేకపోతే గడ్డలు కట్టిద్ది. పంచదార కూడా అది కరగకుండా గడ్డలు కట్టుతూ ఉంటుంది. అందుకని పంచదార కూడా వేసుకున్న తర్వాత చక్కగా తిప్పుతూ ఉంటే అదంతా కరిగిపోయి మనకి మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ లోపల మనం నేతిలో జీడిపప్పు వేయించుకొని, కిస్మిస్ ఉంటే కిస్మిస్ అయినా వేసుకోవచ్చు, బాదం ఉంటే బాదం అయినా వేసుకోవచ్చు, జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఏమీ లేవు, జీడిపప్పులు అయితే ఉన్నాయి. 4 ఉంటే 4 ఉన్నాయి. అవి కూడా నేతిలో వేయించుకొని జీడిపప్పులు కనిపెట్టేసుకున్నాను. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే నిండుగా ఉంటుంది. అందుకని చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అది బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు వేసుకొని సర్వ్ చేసేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి.